ఎలాగో కలువరి కొండ ప్రసిద్ధి చేయాలి. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతుంది. లేస్తూ పడుతూ సాగిన శివ ప్రయాణం వల్ల యేసు రక్తహీనుడయ్యాడు. శరీరం అంతటా గాయాలు. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొనిపోయాయి. మరి శివ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగారు. అప్పుడు ప్రభు అనుభవించిన వేదన చెప్పనాలిగా. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకొని పోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించినప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చేయండి. ఇక నుండి వీటిని ఒంటిపైకే రానివ్వకండి. సైనికులు మేకులను దించి అత్యంతకు వర్తింపసా